చిత్తూరుకు సంబంధించి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి దగ్గుమల్ల ప్రసాదరావు గారు చాలా ఉన్నతమైన వ్యక్తి. ఎందుకంటే ఆయన ఐఆర్ఎస్ ఆఫీసరు. దాదాపు ఆయన 30, 40 సంవత్సరాలు ఆయన ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్‌గా ప్రజా సమస్యల మీద ఆయనకున్నటువంటి అవగాహన అలాంటిది కాబట్టే ఈరోజు ఆయన ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రజల్లోకి నేరుగా వెళ్లి వాళ్ళతో ఐక్యమైపోయి ఈరోజు పార్టీలో ఒక బాగా దూసుకొని వ్యక్తి. గతంలో ఎంపీ అభ్యర్థి అంటే ప్రజలు పిలిస్తే ఎళ్ళేవారు. కాకపోతే ఈయనకి ప్రజల మీద ఉన్నటువంటి అవగాహన, ఆ ప్రజా సమస్యల మీద. ఒకవేళ రేపు ప్రభుత్వంలో గెలిచిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ రకంగా అమలు చేయాలో గూడా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి దగ్గుమల్లి ప్రసాదరావు నేరుగా ప్రజల వద్దకు ఎళ్లి అన్ని కాన్స్టిట్యుయెన్సీల్లో నాయకుల్ని కలుపుకోబోతూ ఖచ్చితంగా ఆయన విజయం సాధించబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన చిత్తూరు పార్లమెంట్‌కి చాలా రోజులకి చదువుకున్న వ్యక్తి, ఒక ఐఆర్ఎస్ వ్యక్తి, ఒక ఎస్సీ కుటుంబంలో ఇంత చిన్న స్థాయి నుంచి ఇంత గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తిని మాకు పార్లమెంట్‌కి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం మేము చాలా హర్షించదగ్గ విషయం అనుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఆయన చాలా అందుబాటులో దాదాపు ఆయన మాకు ఒక 2 నెలలుగా చాలా అందుబాటులో ఉన్నాడు. గెలిచిన తర్వాత ఇలాంటి వ్యక్తి అయితే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చి మా డెవలప్మెంట్‌కి, ఉన్నతికి తోడ్పడతాడనేసి ఒక బీసీ నాయకుడిగా నేను బీసీలందరి తరపున నేను అతన్ని గెలిపించి పార్లమెంట్కి పోయి మా బీసీల సమస్యలను కూడా తీరుస్తాడనే ఉద్దేశంతో అతన్ని గెలిపించాలనేసి ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున కోరుకుంటున్నా. చాలా గొప్ప వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ప్రజల నాడి తెలుసుకున్న వ్యక్తి. ఒక ఐఆర్ఎస్ అంటేనే ఇంటెలిజెంట్. ప్రతి కడపకి ఈరోజు వస్తున్నాడు, ప్రతి ఊరికి వస్తున్నాడు. వచ్చి పలకరించి మీ సమస్యలు ఏంటి అని కనుక్కొని ఆయన ఉన్న ఓపికకి మేము చాలా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన ఎంపీ అభ్యర్థి మంచి విజ్ఞాని, సమాజం మీద వాటి మీద మంచి అవగాహన కలిగిన వ్యక్తి. లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ లేకుండా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ మొత్తం యావత్తు ఆయన వెంట నడుస్తూ ఉంది. ఆయన కూడా అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఎమ్మెల్యేకి కావాల్సిన అండదండలు అందిస్తూ ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఇంత గొప్పగా ఎలక్షన్ ఎప్పుడూ జరగలేదు. ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్గా ఉన్నప్పుడు మనంతా చూసే ఉంటాం. శివప్రసాద్ గారు, అంతకుముందు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎలక్షన్ చూసే ఉంటాం. కానీ ఇంత పకడ్బందీగా ఈయన చేసినట్టుగా క్యాన్వాస్లో కానీ మిగతా విషయాల్లో కానీ అన్నింటిలో కూడా చాలా గొప్పగా చేస్తున్నాడు. కార్యకర్తలు అందరిని కూడా కలుపుకోబోతున్నాడు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరిని కూడా కలుపుకోబోతున్నాడు. మంచి కోఆర్డినేషన్ ఉన్నాడు. బికాజ్ ఈజ్ ఐఆర్ఎస్ ఆఫీసర్. ఆయన రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయనకి ప్రతిదీ క్షుణ్ణంగా తెలుసు. ఎక్కడ ఏ కోణంలో ఎవడు పని చేస్తాడు, ఎవడు పని చేయడు, ఎవడు దొంగ మాట చెప్తాడు, ఇవన్నీ కూడా ఆయన క్లియర్గా తెలుసు. అందువల్ల అన్నీ కూడా ఆయన బేరీజ్ వేసుకొని పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్లు కాకుండా తను కూడా ప్యారలల్గా ఏజెంట్లు పెట్టుకోవడం కానీ, క్యాన్వాసింగ్ కానీ అన్నీ సపరేట్గా ఆయన కూడా చేస్తున్న పార్టీకి ఇది పార్టీకి చాలా బలమైన విషయము. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా మేము గెలవబోతున్నాము. ఇది నేను చెప్పేదానికంటే కూడా సెంట్రల్ రివ్యూ నుంచి వచ్చింది, వాళ్ళ సర్వే నుండి వచ్చిన అభిప్రాయం ఇది. ఇంక్లూడింగ్ గంగాధర్ నెల్లూరు కూడా మేము అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం. మేము అన్ని కాన్స్టిట్యూన్సీ గెలిచాం, ఈ కాన్స్టిట్యూన్సీ కూడా గెలవబోతున్నాం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చిత్తూరు డౌట్గా ఉందని, గంగాధర్ నెల్లూరు డౌట్ కానీ వైఎస్ఆర్ చెప్పుకుంటారు. మాకు అలాంటి డౌట్ ఏం లేదు. మా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సహృదయంతో పనిచేస్తున్నారు. మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీల దగ్గర నుంచి మంచి మద్దతు లభించింది ఈ ఎన్నికల్లో. అందరూ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి, ఉద్యోగాలు యువతకు లేదు కాబట్టి, ఫండ్ ఎకనామిక్ జనరేషన్ లేదు కాబట్టి, ఒక చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ఫైనాన్షియల్గా డెవలప్ చేయగలుగుతారు. అలాగే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. కాబట్టి మొన్న జరిగిన బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో కూడా అత్యధిక శాతం మాకే ఓట్లు వేసినట్టుగా అందరూ కూడా మాకు రిపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి దగ్గుమల్ల ప్రసాదరావు గారికి ఎలాంటి డోకా లేదు. అత్యధిక మెజార్టీతో ఎంపీ గెలుస్తున్నాడు. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం. చిత్తూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు గారు చాలా చక్కగా కోఆర్డినేషన్ చేసుకొని ఎమ్మెల్యే అభ్యర్థులతో, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో చాలా చక్కటి అవగాహనతో చాలా బాగా క్యాన్వాస్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, జనసేన కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, చాలా చక్కగా పనిచేస్తున్నారు పార్టీకి. కాబట్టి తెలుగుదేశం అభ్యర్థి ఎంపీగా తప్పనిసరిగా గెలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా చక్కటి వ్యక్తిని చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థిగా
ఎన్నుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కృతజ్ఞత భావంతో ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీలను కూడా బాగా ప్రమోట్ చేస్తాను కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన చక్కని వ్యక్తి, ఈ ప్రజలందరూ కూడా చక్కగా గుర్తుపెట్టుకొని గొప్ప వ్యక్తిని మనకి ఇచ్చినాడు, చదువుకున్న వ్యక్తిని మనకి ఇచ్చినాడు. కాబట్టి ఆయనకు అందరూ కూడా ఓట్లేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు. ఎందుకంటే మేము 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ తిరుగుతున్నాం కాబట్టి చక్కటి అవగాహన ఉంది. ఎందుకంటే ఎంపీ గారి అభ్యర్థి పైన కూడా చాలా మంచి అభిప్రాయం ఉంది అందరికి. కాబట్టి ఎక్కువ మెజారిటీతో 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను, అదే ఎంపీ అభ్యర్థులను కూడా గెలిపించేదానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.